ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బాబాయ్ మీరు ఎంట్రీ చెప్తారా బాబాయ్ వ్లాగ్కి? మీరు ఎంట్రీ చెప్తారా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు అని చెప్తారా బాబాయ్? కదా మీరు చెప్తే నేను వాటిని ఎడిట్ చేస్తా. కోటంక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లేదా గుట్టి కింద సుబ్బరాయుడు అని కూడా అంటారు కదా. సో ఆ టెంపుల్కి వచ్చాము మేము. అక్కడ చాలా మండపాలు ఉంటాయి. మా కజిన్ పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది. సో పెళ్లిని చూడడానికి అలానే టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము అందరం. పెళ్లి చాలా బాగా జరిగింది అండ్ దర్శనం ఇంకా బాగా జరిగింది. లోపలికి మొబైల్ అలౌ చేయలేదు. సో నేను అందుకే లోపల ఏమీ క్యాప్చర్ చేయలేదు. సో వన్స్ మనం స్టెప్స్ మీద వెళ్ళిపోయి పైన స్వామి ఉంటారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తుంటే అక్కడ శివలింగాలు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా మంది ప్రతిష్ఠ చేసిన లింగాలు కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి. 108 లింగాలు ఉన్నాయి. కార్తీక మాసంలో చాలా బాగా చేస్తారంట. సో చిన్న తీరు పెద్ద తీరు అలాంటి ఫెస్టివల్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారంట. నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అటెండ్ అవుదాం అనుకుంటున్నాను. టెంపుల్ స్టోరీ నాకు ఒకటి తెలుసు, బట్ నిజమో కాదో మీరు ఎవరైనా కరెక్ట్ చేయండి నన్ను. సో పూర్వం ఇదంతా అడవి అనమాట. మునీశ్వరులు ఎక్కువ ధ్యానం చేసే ప్లేస్ అనమాట ఈ ప్లేస్. సో అలా ధ్యానం చేస్తున్నప్పుడు రాక్షసులు మునీశ్వరుల ధ్యానాన్ని ఏమన్నా హోమాలు చేసినా అన్నీ అడ్డగించేవాళ్ళు అనమాట. అందుకు మునీశ్వరులు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే ఆయన వచ్చి వీళ్ళకి అండగా ఉన్నారనమాట. అందుకని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ముందు అయితే ఇక్కడ టెంపుల్ ఏమి గర్భగుడి అదంతా ఏమి లేకుండే అంట. జనాలు ఎవరైనా సరే వెళ్ళి స్వామిని మనం పాదాలను తాకి దర్శనం చేయొచ్చు. ఇంకా రీసెంట్గా స్వామి విగ్రహం అంటే 1999 ఆ టైంలో స్వామి గుడి టెంపుల్ అదంతా స్థాపించారు. అప్పటి నుంచి మనం గర్భగుడి వరకు వెళ్ళవచ్చు, అంతకు లోపలికి వెళ్ళలేమన్నమాట. సో అలా కింద పెళ్ళిళ్ళు జరగడం, ఇంకా ఎవరికైనా కోరికలు ఉన్న 11 days 12 days అలా తిరుగుతూ ఉంటారు. ట్యూస్డేస్ సండేస్ అలా. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ స్వామి కింద ఒక చిన్న బావి ఉంది అనమాట. ఆ వాటరే స్వామికి అభిషేకం కానీ ప్రసాదాలకు కానీ అన్నీ వాడతారు. ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల జరుగుతున్న పంటలు అప్పుడు ఆ పంటలు పండిస్తుంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్న వాటర్ తీసుకెళ్ళి పంటల మీద చల్లుకుంటారంట. పాజిటివ్ వైబ్ అలా. సో అలా నాకు తెలిసిన స్టోరీ. సో నేను మా వాళ్ళని ఏడిపిస్తున్నాను అనమాట. ఇంట్రో చెప్పండి, వెల్కమ్ బ్యాక్ చెప్పండి, సబ్స్క్రైబ్ చెప్పండి, ఇవన్నీ చెప్పి ఏడిపిస్తున్నాను. వాళ్ళ పాపం చాలా క్యూట్గా చెప్తూ ఉన్నారు. సో చాలా చాలా హ్యాపీ పెళ్ళికి వచ్చినాం అంతే. ఏంటిది మాకేంటిది అంటున్నా. గుంటికి సుబ్బరాయుడు పెళ్ళికి దర్శనం వద్దు, మా భార్య చేసుకుంది. నాలో సగమైన నా భార్య చేసుకుంది సరిభాగం. నేను చేసుకున్నా చేసుకోకుండా సరిపోద్ది. అయినా చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సర్ప్రైజ్ చేసుకోండి. Wishing our new couple a very happy married life.
వన్స్ పెళ్ళి ఫుడ్ దర్శనం మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం తీసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 or 5 అంతా లేచామన్నమాట. ప్లస్ మనకు శారీ ఇవన్నీ పెద్దగా అలవాట్లేదు కదా, సో పట్టు శారీని హోల్డ్ చేసుకోవాలి, జ్యువెలరీ, ఓహో మామూలు పని కాదు. సో నేను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ yes, I'm gonna see you with other vlog. Bye guys, take care.